కాలు మొక్కుతాను అడ్డు చెప్పులు మొత్తం ఎత్తిపిస్తా మొత్తం ఎత్తిపిస్తా ఏమారు అబ్బా ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? నేను 4 ఎకరాలు మొత్తం ఇదేనా? కాంట అయింది ఏమన్నా? నెల రోజులే రావా డిఎం గారు ఇబ్బంది ఏం లేదు. డిఎస్ఓ గారు డిఎం గారు నెల రోజులు కంపెనీ చేద్దాం సార్. డైరెక్ట్ బాయిల్ మిల్క్ వేసి బట్టీలు ఉన్నాయి. నువ్వు గోడౌన్ షిఫ్ట్ తీసుకో. బాయిల్ చేస్తే నేను చెప్తే సంబంధం లేదు. బాయిల్ మిల్క్ రెడీ ఉన్నాయి. బయట మాట్లాడు. ఆర్కే ఉంది, ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ అయ్యారు బాబు. నువ్వేనా ఇట్లా ఇప్పుడు నీకు ఏమేమి కావాలి? మొత్తం షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలి? మొత్తం ఇచ్చేసిన ట్రాన్స్పోర్ట్ ఉందా? డాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇప్పుడు 2 మిల్లు కావాలన్నా? మిల్లు లేకుండా గోడౌన్ పెట్టిస్తా. ఓకేనా? మిల్లులు ఉన్నాయి. మిల్లు లేకపోతే గోడౌన్ తడిచిన పెట్టు మిల్లు మేము ఇస్తాం. మొత్తం మళ్ళీ వర్షం పడితే వాళ్ళ చచ్చిపోతారు. మందు సద్దు ఏమద్దు చూడు. నీకు నేను ఉండి మొత్తం ఎత్తిస్తా. ఇవి కాదు మొత్తం. మరి ప్రభుత్వం మధ్య లేదా? మరి ఏం చేస్తావు? కేసీఆర్ ఉన్నట్టు అయిందా? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, నేను మంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా అయిందా? నీకు వర్షం పడకపోతే మొత్తం ఎత్తేయలేదా? మరి ఏమైంది ప్రభుత్వానికి? అవ్వ నువ్వు చచ్చిపోవడం అవసరం లేదు. నేనున్న మొత్తం ఎత్తిచ్చి కాట పెడితే అధికారి ఇద్దరికి వచ్చిన డిఎస్ఓ సార్ ఉన్నాడు, డిఎం సార్ వచ్చిండు, ఈ పెద్ద సార్ వచ్చిండు. నేను ఉండి నీకు ఇవన్నీ ఎక్కించినాక పోతా. ఇంకేనావా ఎత్తిస్తా. ఇప్పుడు నీ ముందు ఎత్తిస్తా ఉండు. లేడీస్ ఎక్స్ కదా ఏం బాధపడదు తల్లి, ఏం బాధపడదు. మొత్తం ఇవన్నీ నేను గంట లోపల ఎత్తి పంపిస్తాను. నేను ఉండి ఎత్తించి నీకు పంపిస్తాను లారీగా. ఓకేనా? ఏ బాబు దేశో గారు నేను మీరు ఒక 2 గంటల లోపల మొత్తం ఖాళీ కాకపోతే ఇబ్బంది. నీకు ఏం కావాలి? ఏం గారు వచ్చింది, డేసో వచ్చారు, రైస్ మిల్ అటాచ్ చేసిన. రైస్ మిల్ ఇక్కడ ప్రాబ్లం ఉంటే 42 కిలోల కన్నా ఒక 1/2 కిలో ఎక్కువ పెట్టినా మీద పడుతుంది. 42 కిలోల కన్నా ఒక 1/2 కిలో పెట్టినా మీద పడుతుంది. జోకుర్రి మీదంతా గోడను పంపించేది. అయితే రుక్మాపూర్ ఉంది ఒకటి, లేకపోతే కర్మల్ ఉన్నది. మిల్లు ఉంది కదా, మిల్లులో రష్ అయితే గిట్ట, మిల్లు ఫుల్ అయితే గిట్ట వేరే ఎక్కడికి పంపించడం. గోడౌన్స్ కూడా అటు పెట్టేసి, అటు కర్మ మార్కెట్ కమిటీ ఉంది, ఇటు రుక్మాపూర్ ఉంది. ఇప్పుడు డిఎం గారు ఉన్నారు, డిఎస్ఓతో మాట్లాడి షిఫ్ట్ అయిపోతారు. నేను కూర్చుంటే కోసం ఇట్లా చెప్తాను. అరే అవ మొత్తం ఇచ్చుతా, వారికి కూర్చుంటే ఇక్కడ మొత్తం కూర్చుంటే ఇచ్చుతా. గత ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ వచ్చినాం. 20వ తారీఖు మే 20 తర్వాత రోహిణి కార్తె ఎంటర్ అవుతుంది. రోహిణి కార్తె ఎంటర్ అయితే వర్షాలు పడతాయి, చెడగొట్టు వానలు వస్తాయి. ఈ చెడగొట్టు వానల లోపలనే గత కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే మే 5 లోపలనే మొత్తం కొనుగోలు చేసినాం. నాట్ ఓన్లీ కరీంనగర్,
రాష్ట్ర వ్యాప్తంగా మే 5వ తారీఖు వరకు మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. ఓటీపీ ఇచ్చి రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన జరిగింది. కానీ ఈరోజు మే 26, 27 తారీఖు దాకా వచ్చినాం. అయినా కానీ కొనుగోళ్లలో 50% కూడా చేసిన పరిస్థితి ఉంది. మేము గతంలో కొనుగోలు కేంద్రాలకు ఇన్స్పెక్ట్ చేసినాం, ఐకేఎఫ్సీ ఇన్స్పెక్ట్ చేసినాం. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. అయితే బార్దాన్ ఉండదు, ఇక్కడ సుతులు ఉండదు, లేకపోతే హమాలీ షార్టేజ్ అంటారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ అంటారు, లేకపోతే 43-45 కిలోలు పెడితేనే మీకు రైస్ మిల్ దించుకుంటా అని చెప్పి ఇక్కడ నియంత్రణ లేదు. రైస్ మిల్ దగ్గర నియంత్రణ లేదు ప్రభుత్వానికి, ఎవరి మీద లేదు. అన్నిటికీ పెట్టుకుని అటు చేసి ఒక రైతు పండించిన పంట సుమారు నెల 15 రోజుల దాకా కల్లాలో ఉంటే రైతు పరిస్థితి. అందుకే చాలాసార్లు మేము కల్లాలో తిరిగినాం. అధికారులు మా ముందంటే కొంచెం లోడ్ చేస్తారు, తెల్లారి మళ్ళీ చేతులు ఎత్తేస్తారు. ఎక్కడో నియంత్రణ లోపం జరిగింది. మళ్ళీ చెప్పినాం మేము ఆ రోజు చూడంగా, వర్షాలు పడితే రైతు ఇబ్బంది పడుతుందని చెప్పినాం. అనుకున్నట్టే నిన్న కరీంనగర్లో అకాల వర్షం పడ్డది. ఇది రైతు పరిస్థితి, ఇది రైతు పరిస్థితి. తడిసిన ధాన్యం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, వల్ల తడిసిన ధాన్యం మేము కొనమని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నది వల్ల ఐకేపీ సెంటర్ అన్ని బంద్ పెట్టేసి. కానీ మీరు బంద్ పెడితే మళ్ళీ వాళ్ళ వర్షం పడితే ఈ ఒక్క పంట పండించిన పంట అంతా కూడా పోతుంది. ఎవరు దీని బాధ్యులు? అందుకే ఈరోజు మళ్ళీ కల్లాలో తిరిగినాం. కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలంగా మేము తిరగడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, అధికారితో మాట్లాడినాం, నా ఎంబ డిఎం డిఎస్ఓని పిలుచుకొచ్చుకున్నాం. మీరు రైతు పండించిన పంట ఎత్తకపోతే డెఫినెట్గా ఈ యొక్క పంట మొత్తం తీసుకొచ్చి మీ ఇళ్ళ ముందు వారెత్తా అని చెప్పిన. కలెక్టర్ ఇంటి ముందట, ఎందుకంటే మంత్రులు ఎక్కడ లేరు ఇక్కడ, కలెక్టర్ ముందర చేసిండు వారెత్తా అని చెప్తే భయపడి ఇప్పుడు మళ్ళీ అన్ని రీఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు ఒకవేళ రైస్ మిల్ దించుకోకపోతే మీరు గోడౌన్ తీసుకోండి, గోడౌన్లో డంప్ చేసుకోండి. గోడౌన్ తీసుకోమంటే ఇప్పుడు మాకు హమాలి లేదంటారు. హమాలి మేమే అరేంజ్ చేసినాం, రైతులు హమాలిగా మారిపోయారు. ట్రాన్స్పోర్ట్ లేదన్నారు. ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్ తీసుకొచ్చడం ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్ తీసుకొచ్చాం, లారీ లేకపోతే, ఆ హమాలి లేకపోతే మేమే రైతులమే హమాలిగా మారిపోయి ఇప్పుడు లోడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్ మిల్లుకు అటాచ్ చేస్తున్నాం దీన్ని. ఈ రైస్ మిల్లు దగ్గరంగా దించుకోవాలి, దించుకునే బాధ్యతగా అధికారులు తీసుకోవాలి. దించుకున్న తర్వాత కొంచెం పొడి ఉన్నాయి మాత్రము రైస్ మిల్ దించుకోకపోతే ఇమీడియట్గా ఎస్డబ్ల్యూసీ గోడౌన్లో పెట్టమని చెప్పినాం. ఎస్డబ్ల్యూ గోడౌన్గా మేము కరీంనగర్లో మాట్లాడినాము, ఇప్పుడు రుక్మాపురం మాట్లాడినాం. సో అన్నీ కూడా మేమే అరేంజ్ చేసినాం, అధికారులు ఎందుకు తెలియదు. ఇప్పటికైనా మేము ఉండగా మొత్తం కూడా ఈ 1-2 రోజుల లోపల కరీంనగర్ రూరల్ మండలం కానీ కొత్తపల్లి మండలం కానీ 1 కిలో గింజ మిగిలిన కూడా ఈ వడ్లను తీసుకొచ్చి అధికారులు ఇంటి ముందర వస్తాము. అది కొనేదాకా మీద బాధ్యత కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దుని తెలియండి. మళ్ళీ వర్షాలు పడితే ఇవాళ రేపట్ల మళ్ళీ ఇంకొక వర్షం పడితే మాత్రం మొలకెత్తుతుంది. మేము ఒక్క డిమాండ్ ఎత్తున్నాం, దీని నిర్లక్ష్యం మీదే. మొలకెత్తిన ఖరాబైన తడిసిన దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం కొనాలి. ఎందుకంటే దీన్ని కాలయాపన చేసింది మీరే కాబట్టి బాధ్యత మీరే వహించాలి. నెల రోజు మీరు కంట పెడితే ఈ పరిస్థితి రాకపోవు కదా. అందుకే ఇమ్మీడియట్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, రైతు పండించిన 1 కిలో కూడా మిగితేయడంగా అది మీరే బాధ్యత కాబట్టి ఇమ్మీడియట్గా కరీంనగర్ మండలంలో కొత్తపేట మండలంలో ఉన్న టోటల్గా ప్యాడీని కూడా లిఫ్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లిఫ్ట్ చేయకపోతే ఉన్న ప్యాడీని మొత్తం తీసుకొచ్చి మీ ఆఫీస్ ముందర పెట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం.